గంగా నదిపై మా బోట్ రైడ్ అయిపోయిన తర్వాత గంగా హారతి కోసం అయితే మేము వచ్చేసామన్నమాట. 2 అవర్స్ ముందు నుంచి ఎంతమంది గంగా హారతి కోసం వెయిట్ చేస్తున్నారో చూస్తున్నారు కదా. ఇక గంగా హారతి బాగా దగ్గర నుంచి చూడాలి అనుకునే వాళ్ళు, హారతి ఇచ్చే వాళ్ళ బ్యాక్ సైడ్ సీట్లన్నీ కూడా మధ్యాహ్నం 2:00కల్లా వచ్చి అయితే మనం బుక్ చేసుకొని అక్కడే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలా కాదు అనుకుంటే హారతి గంగా నది వైపు ఇస్తారు కదా, ఆ నది వైపున బోట్లలో అయితే కూర్చోవచ్చు. అది ఒక్కొక్కరికి 200 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇదిగోండి చూడండి, వరుసగా బోట్లన్నీ కూడా పార్క్ చేసేసారు. నదిపై తిప్పి తీసుకొచ్చి బోట్స్ అన్నీ కూడా ఈ సైడ్ అయితే మనకి పార్క్ చేస్తున్నారు. ఒక్కొక్క పర్సన్కి 200 అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఇలా చూస్తే మనకి చాలా బాగా హారతి కనిపిస్తుంది. హారతి ఇచ్చే వాళ్ళ బ్యాక్ సైడ్ కూర్చునే కంటే నది వైపుగా ఇలా బోట్లలో కూర్చోవడం వల్ల హారతి మనకి చాలా క్లారిటీగా కనిపిస్తుంది. హారతి ఇవ్వడానికల్లా ముందు ఈ విధంగా వీళ్ళు భజన అయితే స్టార్ట్ చేశారు. అసలు చాలా బాగా అనిపించింది. అక్కడున్న క్రౌడ్ అయితే అసలు మాటల్లో చెప్పలేను, వీడియోలో మీకు కనిపిస్తుంది కదా. చాలామంది హారతి చూడ్డానికైతే వచ్చారు. అలాగే స్టార్టింగ్లో వాళ్ళు చేసే భజన అవన్నీ కూడా అందరూ చేస్తుంటే వాళ్ళతో పాటు మనం చేయడం అదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్ అయితే ఇలా భజనతో స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ పెద్ద ఆవిడ ఎంత బాగా లీనమైపోయి వాళ్ళతో భజనలో పాల్గొన్నారంటే, అసలు అందరూ కూడా ఇంతమంది మధ్యలో మనం భజన చేస్తూ అందరితో కలిపి చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే హారతి స్టార్ట్ అయిందనమాట. ఇలా శంఖం ఊదుతూ అయితే హారతిని స్టార్ట్ చేశారు. ఇక 1 by 1 ఈ విధంగా అయితే హారతి మొదలైంది. సేమ్ ఇదే విధంగా దీని పక్కనే ఇంకొక హారతి కూడా జరుగుతుంది. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అక్కడ కూడా అంతే మంది ఉన్నారనమాట. అసలు హారతి చూడ్డానికి వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చారు. అసలు 2 కళ్ళు సరిపోలేదు ఇంత జనాన్ని ఒకేసారి చూడ్డానికి. అలాగే ఎంతోమంది వాళ్లతో సమానంగా ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ అంత చక్కగా భజన చేస్తూ హారతిని చూస్తూ నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక ఇక్కడే మనకి కొన్ని దీపాలు కూడా అమ్ముతున్నారు ఈ గంగా నదిలో వదలడానికి. మేము కూడా తీసుకొని ఇలా ఈ విధంగా అయితే గంగా నదిలో దీపాన్ని వెలిగించి వదిలాము. ఇక హారతి అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా 1 by 1 అందరూ కూడా వెళ్ళిపోతున్నారనమాట. మేము కూడా ఇంకా వచ్చేస్తున్నాం. కాశీ వెళ్ళిన వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి. ఈ గంగా హారతి ఎంత బాగుందంటే అది నేను మాటల్లో చెప్పలేను, చాలా బాగా చేశారు. ఇక ఫైనల్గా హారతి అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇంకా రిటర్న్ అయిపోయాం. అలాగే దారిలో వస్తూ మంచిగా నూడిల్స్ తినేసి రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.